సో బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్ గా డిమాండ్ జోన్ దగ్గర నుంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అక్కడ. ఇప్పుడు లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. ఓకే ఓకే బ్యాంక్ నిఫ్టీ డిమాండ్ జోన్ అనేది బ్రేక్అవుట్ అయితే అయిపోయి 1:2 దగ్గరికి అయితే వచ్చింది ఇది. వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటనేది ఆల్రెడీ ప్రీమియం ఛానల్ లో కూడా అప్డేట్ చేసాము. ఎలా మార్క్ చేసుకోవాలి, ఎందుకు మార్క్ చేసుకున్నాం అన్నది. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయ్యింటే మళ్ళీ చెప్తున్నాను చూడండి. నిఫ్టీ ప్రీవియస్ సెషన్ లో కంటే హై ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడ నుంచి క్రాష్ జరిగింది అండ్ అక్కడ సప్లై జోన్ ఉంది. అక్కడ నుంచి క్రాష్ జరిగింది కాబట్టి దట్ విల్ బి ద సప్లై జోన్ అండ్ దెన్ అక్కడ గ్యాప్ బార్డర్ ఉంది. ఓకే సో గ్యాప్ బార్డర్ నిన్న గ్యాప్ బార్డర్ రెసిస్టెన్స్ నుంచి కదా రివర్స్ అయింది. గ్యాప్ బార్డర్ ఉంది అండ్ 20 MA ఆన్ డైలీ టైం ఫ్రేమ్ ఉంది. ఇఫ్ యూ గో టు డైలీ టైం ఫ్రేమ్ 20 MA కూడా ఆ ప్లేస్ దగ్గరే ఉంది. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఈ లెవెల్ అనేది సప్లై జోన్. ప్రీవియస్ సెషన్ లో ఈ లెవెల్ అనేది డిమాండ్ జోన్. చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ మార్చ్ 3rd ఇక్కడ నుంచి బిగ్ బౌన్స్ అయింది అండ్ 4th కూడా సేమ్ జోన్ దగ్గరికి వచ్చిన తర్వాత మార్కెట్ బౌన్స్ అయింది. సో ఈ రోజు మార్కెట్ ఎగ్జాక్ట్ గా అక్కడే ఓపెన్ అవుతుంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందా లేదంటే రివర్సల్ అవుతుందా చూద్దాం ఈ రోజు. అండ్ దెన్ ఈ రోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో సెన్సెక్స్ కూడా మోస్ట్ ప్రాబుల్ అలానే మూవ్ అవుతుంది. నిఫ్టీ లేని ఆపర్చునిటీ దొరికితే సెన్సెక్స్ అనేది ప్లాన్ చేద్దాం. ఓకే సో బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్ గా డిమాండ్ జోన్ దగ్గర నుంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అక్కడ. నిఫ్టీ అయితే బేరిష్నెస్ చూపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్ గా ఇప్పుడు డిమాండ్ జోన్ దగ్గర ఉంది అండ్ ఎస్టీపీ సపోర్ట్ దగ్గర ఉంది. నిఫ్టీ ఇక్కడ లైక్ మేబీ నిన్న మిస్ అయిన వాళ్ళు ట్రాప్ కూడా అవ్వచ్చు రెడ్ క్యాండిల్ చూసి. ఇప్పుడు లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. ఓకే ఓకే బ్యాంక్ నిఫ్టీ డిమాండ్ జోన్ అనేది బ్రేక్అవుట్ అయితే అయిపోయింది. నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ, నిఫ్టీలో అయితే యాజ్ ఆఫ్ ఇది అయితే సపోర్ట్ కింద యాక్ట్ చేయొచ్చు. ఈ లెవెల్ డేలో అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేయొచ్చు. సో కాసేపు అయితే వెయిట్ చేస్తాను. నిఫ్టీ కొంచెం రివర్సల్ చూపిస్తుంది ఇక్కడ. విక్స్ అనేది కొంచెం స్ట్రాంగ్ గా సెకండ్ క్యాండిల్ కూడా పైకి మూవ్ అవుతుంది. తక్కువ రిస్క్ చేస్తాను ఎందుకంటే మనకి స్టాప్ లాస్ కూడా తక్కువ వస్తుంది. 150 అలా పెట్టుకోవచ్చు. అందాక ఒక 3 లాట్స్ ప్లాన్ చేస్తాను, తర్వాత యాడ్ చేసుకుంటాను. ఓకే వెయిట్ వెల్ నెట్వర్క్ ఇష్యూ అంట. ఓకే సో 3 లాట్స్ అనేవి ప్లాన్ చేసుకున్నాను. 60 క్వాంటిటీస్. యావరేజ్ ఎక్కడైంది 110 అయింది. 120 తీసుకుందాం అనుకున్నాను, 110 అయితే అయింది. సో ఒక 40 పాయింట్స్ పెట్టుకుంటున్నాను. స్టాప్ లాస్ 150 ఇస్ ద స్టాప్ లాస్. సో రిస్క్ ఎంత అప్పుడు 60 into 40. సో 2500 రిస్క్ చేస్తున్నాను, తర్వాత యాడ్ చేసుకుంటాను. ప్రెసెంట్ అయితే 500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. ఓకే గైస్ క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకున్నాను 100 క్వాంటిటీస్. ఎందుకంటే మనకి నిఫ్టీ ఇక్కడ సెకండ్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇన్ కేస్ డేలో బ్రేక్అవుట్ అయితే ఎగ్జిట్ అవుతాను. ప్రెసెంట్ 1000 రూపీస్ ప్రాఫిట్. టాప్ లాస్ 140 పెట్టుకున్నాను. ఓకే ఒక 3500 రిస్క్ అలాగా వస్తుంది. సో 140 ఇస్ ద స్టాప్ లాస్. ఎంట్రీ తీసుకున్నాము. బిలో ద డేలో టేక్ ప్రాఫిట్ మనకి 1:2 ఈ లెవెల్ దగ్గరకు వస్తుంది. సో చూద్దాం ఏమైతుందో. థర్డ్ క్యాండిల్ S1 ప్యూర్ బ్రేక్అవుట్ అవ్వాలి, పైకి మూవ్ అయితే ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి రావచ్చు. ప్రెసెంట్ 1500 అలా రన్ అవుతుంది. S1 రిజెక్షన్ ఇవ్వకూడదని చెప్పాను కదా, కాకపోతే రిజెక్షన్ అనేది ఇస్తుంది S1 ప్యూర్ అనేది. అందుకు 4th బార్ అనేది రెడ్ బార్ ఫామ్ అయింది. బట్ డేలో అయితే బ్రేక్అవుట్ అవ్వలేదు ఇంకా. ప్రెసెంట్ అయితే కాస్ట్ రన్ అవుతుంది. నిఫ్టీ ఇక్కడ 80 MA రిజెక్షన్ అయితే జరిగింది. 80 MA దగ్గర రెడ్ క్యాండిల్ అయితే వచ్చింది. సెన్సెక్స్ ఆప్షన్స్ లో అయితే ప్రెసెంట్ 3200 ప్రాఫిట్, 3700, 4000 కిందకి వస్తుంది. ప్రీమియం అనేది మెల్ట్ అవుతుంది. గ్రూప్ లో సెకండ్ టార్గెట్ 50 ఇచ్చాము. సో ప్రెసెంట్ ఇది 63 అలా రన్ అవుతుంది. 50 వస్తే రిస్క్ రివార్డ్ ట్రేడర్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ స్టాప్ లాస్ అనేది 140 పెట్టుకున్నాను యాజ్ ఆఫ్ నౌ. ప్రెసెంట్ అయితే 60 రన్ అవుతుంది. ఇన్ కేస్ 50 హిట్ అయితే అప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను. ఈ స్వింగ్ పైన పెట్టుకుంటాను, లైక్ 120 కానీ 130 కానీ పెట్టుకుంటాను. ఇప్పుడైతే రిస్క్ ఇంకా 3500 అలానే ఉంది. ప్రాఫిట్ అయితే 4000 అయితే వచ్చింది. ఓకే ఆర్ఎల్స్ ట్రైలింగ్ పెట్టుకుంటాను. 130 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఇప్పుడు 130 హిట్ అయితే ఒక 2500 రిస్క్ వచ్చేలా పెట్టుకుంటాను. ఓకే
సో ఆల్రెడీ ఫస్ట్ మనం తీసుకున్న రిస్క్ ఎంత 2500 కదా, 1:2 అయిపోయినట్టే. బట్ ప్రాఫిట్ లైక్ ఇంకా మార్కెట్ పైకి మూవ్ అయితే మనకి ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ అనేది వస్తాయి, ఆర్ఎల్ సైడ్ వేస్ గా ఉన్న ప్రాఫిట్ అనేది వస్తాయి. సో అందుకని అయితే హోల్డ్ చేసుకుంటున్నాను. 5000 ప్రాఫిట్ అనేది టచ్ అయిపోయింది. 1:2 అకార్డింగ్ టు ఫస్ట్ స్టాప్ లాస్ అనేది అయిపోయింది. తర్వాత పొజిషన్స్ యాడ్ చేసుకున్నాను కదా, దాని వల్ల మళ్ళీ కొంచెం పెంచుకున్నాను స్టాప్ లాస్ అనేది. ఇప్పుడు రిస్క్ రివార్డ్ ఇప్పుడు నాది 2500 ఉంటది. రిస్క్ 2500, విన్ అయితే లైక్ వెయిట్ చేస్తాను. ఓకే, మార్కెట్ ఎక్కడైనా ప్రైస్ యాక్షన్ చూపిస్తే అప్పుడు ఎగ్జిట్ అవడమో, లేదంటే మార్కెట్ పైకి వెళ్తే నాట్ ఎన్ ఇష్యూ. అవును, ఆప్షన్ బయింగ్ అయితే మనకి టార్గెట్ అనేది అయిపోతుంది. ఓకే, ఈ లెవెల్ కూడా టచ్ అయిపోయింది. 20 MA అనేది టచ్ అయిపోయింది. 1:2 అయితే అయిపోయింది. సో ఎంట్రీ ఎందుకు తీసుకున్నామంటే ఈ రోజు ఈ లెవెల్ నిన్న బిగ్ గ్యాప్ డౌన్ కదా మార్కెట్ అనేది, సారీ గ్యాప్ డౌన్ కాదు, నిన్న బిగ్ క్రాష్ కదా, ఈ లెవెల్ దగ్గర నుంచి క్రాష్ అయింది. అండ్ ఈ రోజు మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ అనేది బేరిష్ క్యాండిల్. ఎప్పుడైనా ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ అండ్ ప్రీవియస్ డే కొంచెం ఫాల్ అయినప్పుడు ట్రాప్ అవ్వచ్చు, అందరూ కూడా షార్ట్ ఎంట్రీ వెళ్తారు. ఇన్స్టెడ్ మనం లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే రిస్క్ రివార్డ్ అనేది బాగుంటది. సో అందుకు లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసాము, ఇక్కడ ఎంటర్ చేసుకున్నాము. స్టాప్ లాస్ బిలో ద డే లో పెట్టినాం. 1:2 అయితే 20 MA కానీ ఇక్కడ కానీ తీసుకోవచ్చు. సో ఓవరాల్ మార్కెట్ అనేది ట్రెండ్ బేరిష్ గా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవ్వచ్చు, లేదంటే సైడ్ వేస్ గా ఉండొచ్చు, లేదంటే పైకి వెళ్ళొచ్చు. 3 పాసిబిలిటీస్. సో ఇక్కడ గ్యాప్ బార్డర్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తే ఎగ్జిట్ అయిపోతాను. అండ్ ఎర్లియర్ సెకండ్ టైం రిస్క్ ఎంత పెట్టుకున్నాము, పొజిషన్స్ యాడ్ చేసుకున్నప్పుడు -3500 కదా. సో దాని ప్రకారం కూడా 1:2 వచ్చేసినట్టే 7000 ప్రాఫిట్ అనేది వచ్చింది. ఆర్ఎల్స్ ఒక పని చేస్తాను, 7500 వస్తే క్లోజ్ చేస్తాను. 7500 వస్తే క్లోజ్ చేస్తాను, లేదంటే 2500 రిస్క్ కోసం వెయిట్ చేస్తాను. ఓకే, సో నిఫ్టీ ఇంకా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందా రిజెక్షన్ అవుతుందో చూద్దాం. ఇక్కడ రిజెక్షన్ జరుగుతుంది ఈ లెవెల్ నుంచి, గ్యాప్ బార్డర్ దగ్గర నుంచి. స్టాప్ అప్డేషన్ చేసుకుంటున్నాను, 55 పెట్టుకుంటున్నాను. సో దట్ నాకు 5000 ప్రాఫిట్ వచ్చేలాగా అప్డేట్ చేసుకుంటున్నాను. ఓకే, సెకండ్ రిస్క్ ప్రకారం కూడా 7000 అనేది హిట్ అయిపోయింది. లైక్ 1:2 అనేది అయిపోయింది. 3500 హిట్ అయింది కదా, సో 7000 అనేది హిట్ అయిపోయింది. నిఫ్టీ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఛాన్సెస్ ఉంటాయి మార్కెట్ ఇంకా పైకి వెళ్ళడానికి. ఆల్రెడీ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ కూడా అయిపోయింది కాబట్టి 1:2, అండ్ అకార్డింగ్ టు ఆప్షన్స్ కూడా అయిపోయింది కాబట్టి ఎగ్జిట్ అయితే. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నా ఉంటే ఇప్పుడు 100 కాస్ట్ పెట్టుకుని అప్పుడు 30 పాయింట్స్ కోసం వెయిట్ చేయొచ్చు, కానీ మళ్ళీ 7500 రిస్క్ చేయడం ఎందుకు, జస్ట్ ఒక 3000 కోసం. 30 దగ్గర క్లోజ్ చేస్తాను. 31.70 రన్ అవుతుంది కదా, 30 వస్తే క్లోజ్ చేస్తాను. 7500 ప్రాఫిట్ అయితే వస్తుంది. అయింది, మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈ ట్రేడ్ అనేది 0 వరకు వెళ్ళిపోయింది. అఫ్ కోర్స్ ఇంకా హోల్డ్ చేసుకోవచ్చు, 30 పాయింట్స్ హోల్డ్ చేసి ఉంటాయి, ఇంకొక 3000 వద్దును. బట్ చెప్పాను కదా ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏరియా అని, గ్యాప్ బార్డర్ కదా. సో నిన్న కూడా చూడండి మార్కెట్ ఎగ్జాక్ట్ గా గ్యాప్ బార్డర్ నుంచి రివర్సల్ అయింది. ఈ రోజు అయితే గ్యాప్ బార్డర్ బ్రేక్అవుట్ అయ్యింది అన్లక్కీలీ. కానీ మనకి రిస్క్ రివార్డ్ వచ్చింది కదా, మెయిన్ ఫోకస్ చేయాల్సిందే రాదర్ దన్ గ్రీడ్ కంటే కూడా ఎక్కువ ఫోకస్ చేయాల్సింది దేని మీద, రిస్క్ రివార్డ్ మీద. ఓకే, సో అదే ఎప్పుడు చెప్తున్నాను, ఆల్మోస్ట్ నా ఫస్ట్ వీడియో నుంచి ఇప్పటి వరకు కూడా రిస్క్ మేనేజ్మెంట్ గురించి అంతలా చెప్తున్నానంటే రిస్క్ రివార్డ్ ఇస్ ద హోలీ గ్రేల్. అండ్ విన్నింగ్ పర్సెంటేజ్ 50% ఉన్నా సరిపోతుంది మీరు ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వడానికి. 100కి 100% స్ట్రాటజీస్ అనేవి ఉండవు, అందరూ కూడా 100% స్ట్రాటజీస్ కోసం వెతుకుతుంటారు. అదైతే జరగదు, అసలు లేదు, ఎవరి దగ్గర లేదు. కానీ రిస్క్ రివార్డ్ ఫాలో అయితే 50% విన్నింగ్ రేషియో ఉన్నా సరిపోతుంది. రేపు ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి మార్క్ చేసుకుందాము. దానికంటే ముందు ఈ రోజు చాలా మంది షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేసి ఉంటారు, ఎందుకంటే నేను చూడండి ఫస్ట్ క్యాండిల్ డేలో బ్రేక్అవుట్ అయిపోయింది మిడ్ ఆఫ్టర్నూన్, అండ్ దెన్ మార్కెట్ ఈ రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఫస్ట్ బార్ రెడ్ బార్ ఇదంతా చూసి అందరూ కూడా షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేసి ఉంటారు, కానీ వాళ్ళందరూ కూడా ట్రాప్ అయ్యారు. మీరు కూడా ఫస్ట్ క్యాండిల్ చూసి ఎవరైతే షార్ట్ వెళ్ళారో ట్రాప్ అయ్యారో కామెంట్స్ లో పెట్టండి, మీరు షార్ట్ వెళ్ళి లాస్ చేసుకుంటే. ఇన్ కేస్ లేదు నేను మీలాగే సెకండ్ ట్రేడ్ ఇక్కడ లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేశాను, ప్రాఫిట్స్ అనేవి తీసుకున్నాను అంటే యా కంగ్రాట్స్, మీరు నా పాస్ట్ వీడియోస్ అన్ని కూడా చూసారు. ఆ సెటప్ అనేది, ఆ స్ట్రాటజీ అనేది ఎందుకు వచ్చిందో మీ అందరికీ తెలిసే ఉంటది. సో మన డే ట్రేడింగ్ కోర్స్ లో ఇంకా ఎక్కువ స్ట్రాటజీస్ ఉంటాయి, ప్రైస్ యాక్షన్, యా దట్స్ ద పవర్ ఆఫ్ సిపిఆర్. ఒకవేళ సిపిఆర్ లేకపోతే మనం చెప్పలేము, ఈవెన్ ఐడెంటిఫై చేయలేము. చూడండి అసలు ఏం లేదు, ప్లేన్ గా ఉంది చార్ట్, ప్లేన్ గా ఉంది అనుకోండి, అసలు ఎంట్రీ ఎక్కడ తీసుకుంటారు జనరల్ గా, అక్కడ నుంచి మార్కెట్ ఎక్కడి నుంచే రివర్స్ అవుతుందని ఎలా తెలుస్తుంది? నార్మల్ గా కొంచెం మంది అయితే ట్రెండ్స్ ఫాలో అవుతారు, లేదంటే స్వింగ్స్ ఫాలో అవుతారు. లైక్ ఇక్కడ చూడండి, ఇక్కడ స్వింగ్ ఉంది కదా,
ఎగ్జాక్ట్ గా మార్కెట్ ఆ స్వింగ్ దగ్గర నుంచే సపోర్ట్ అనేది తీసుకుందని చెప్పి. కానీ ఆ రోజు మార్కెట్ సైడ్ వేస్ గా ఉంటుందా, రివర్సల్ ఉంటుందా, ట్రెండింగ్ గా ఉంటుందా అన్నది ఎవరు కూడా చెప్పలేరు. ఓకే, సిపిఆర్ ఉండడం వల్లే మనకి అది బాగా తెలుస్తుంది. సో సిపిఆర్ ఇస్ ద సుప్రీం. సిపిఆర్ అయితే ఇగ్నోర్ అయితే చేయకండి. అండ్ ఇంకొక డౌట్ వచ్చి ఉంటుంది మీకు, ఏంటి బ్యాంక్ నిఫ్టీ లెవెల్ అనేది డిమాండ్ జోన్ కదా, బ్యాంక్ నిఫ్టీ లెవెల్ అనేది డిమాండ్ జోన్ కదా, డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అయినా మరి ఎందుకు షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేయలేదు అని అడిగితే, సో దానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి విచ్ ఐ కాంట్ రివీల్ నౌ, బట్ స్టిల్ నేర్చుకుంటున్నారు కాబట్టి చెప్తాను. క్యామ్రిల్లాస్ ఉన్నాయి చూడండి ఇక్కడ, డే ట్రేడింగ్ కోర్స్ లో కూడా క్యామ్రిల్లాస్ గురించి చెప్పాం. ఎస్వై క్యామ్రిల్లా ఇస్ ద లాస్ట్ క్యామ్రిల్లా. జనరల్ గా ఎవరైనా ట్రేడ్స్ షార్ట్ ఎంట్రీస్ అయినా ప్లాన్ చేస్తే ఎస్వై క్యామ్రిల్లా ఇస్ ద టార్గెట్ ప్లేస్. ఇక్కడ ఎస్వై క్యామ్రిల్లా అనేది ఆల్రెడీ హిట్ అయిపోయింది. సో ఈవెన్ దో డిమాండ్ జోన్ ఇస్ బ్రోకెన్, యూ షుడ్ నాట్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ షార్ట్ ఎంట్రీ. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇంకా ఎక్కువ లైక్ ట్రెడిషనల్ ప్యూవర్స్ గురించి, క్యామ్రిల్లా ప్యూవర్స్ గురించి, రిస్క్ మేనేజ్మెంట్ గురించి, ట్రేడింగ్ సైకాలజీ గురించి, ట్రేడింగ్ రూల్స్ ఎలా ఫాలో అవ్వాలి, డిసిప్లిన్ గా ఎలా ఉండాలి, అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఎలా మార్చేసుకోవాలి, ఆప్షన్ బయింగ్ ఎలా చేసుకోవాలి, ఆప్షన్ సెల్లింగ్ ఎలా చేయాలి, స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ ఎలా చూసుకోవాలి, ప్రతిదీ కూడా డే ట్రేడింగ్ కోర్స్ లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డే ట్రేడింగ్ కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు. నాకు వాట్సాప్ లో పింక్ చేయొచ్చు, కింద వాట్సాప్ నంబర్ ఉంది, లేదంటే డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఉంది. డైరెక్ట్ గా మీకు కోర్స్ యాక్సెస్ అనేది 1 month వరకు. సో ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు. అండ్ కమింగ్ టు ఇంపార్టెంట్ లెవెల్స్ ఫర్ టుమారో, ఐ విల్ మార్క్ ద ఇంపార్టెంట్ లెవెల్స్. బ్యాంక్ నిఫ్టీ ఈ డిమాండ్ జోన్ అనేది ఆల్రెడీ బ్రేక్అవుట్ అయిపోయింది కాబట్టి ఇంకా లెవెల్ అనేది ఇంపార్టెంట్ ఏం కాదు. కానీ ఈ 2 లెవెల్స్ అనేవి ఈ రోజు ఇప్పుడు మళ్ళీ గ్యాప్ బార్డర్ కింద యాక్ట్ చేస్తాయి. ఓకే, ఈ 2 బార్డర్స్ అనేవి గ్యాప్ బార్డర్స్. నెక్స్ట్ పైన ఈరోజు సిపిఆర్ క్యాండిల్స్ ఎక్కడ ఉన్నాయి, కింద ఉన్నాయి, కింద ట్రేడ్ అవుతున్నాయి, పైన ఏమి ట్రేడ్ అవ్వలేదు. సో దిస్ విల్ బి ద వర్జిన్ సిపిఆర్. అందరికీ తెలుసు కదా వర్జిన్ సిపిఆర్ అంటే ఏంటో. ఇన్ కేస్ తెలియకపోతే చాలా వీడియోస్ లో చెప్పాను, పాస్ట్ వీడియోస్ లో చూడండి. అఫ్ కోర్స్ అందరికీ తెలిసే ఉంటుంది వర్జిన్ సిపిఆర్ అనేది. అండ్ ఈ లెవెల్ అనేది సప్లై జోన్ అని చెప్పి ఈ రోజు మార్క్ చేసుకున్నాను, దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆ లెవెల్ ఇంకా టచ్ చేయలేదు కాబట్టి. సో మార్కెట్ ఇన్ కేస్ పైకి వెళ్తే ఇవి ఉన్నాయి రెసిస్టెన్స్ కింద. ఇన్ కేస్ కిందకి వస్తే అఫ్ కోర్స్ ప్రీవియస్ సెషన్ లో ఇక్కడ ఉంది. ప్రీవియస్ సెషన్ లో నేను ఎప్పుడు కూడా బ్లాక్ కలర్ ఇస్తాను. అండ్ ఇఫ్ యూ గో టు బిగ్గర్ టైం ఫ్రేమ్, యా రీసెంట్ గా అయితే బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి సపోర్ట్ అయితే లేదు, ఈ రోజులోనే సపోర్ట్. సో బ్యాంక్ నిఫ్టీకి ఎటువంటి సపోర్ట్ అయితే లేదు. కానీ 20 MA ఆన్ డైలీ టైం ఫ్రేమ్ ఈ లెవెల్ అనేది ఉంది. 20 MAకి మళ్ళీ మనం బ్లూ కలర్ ఇచ్చుకుందాము. ఎందుకు కలర్స్ మారుస్తున్నానంటే మనకి లైవ్ మార్కెట్లో ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఫర్ సపోజ్ మీరు మళ్ళీ 35 minutes టైం ఫ్రేమ్ కి స్విచ్ చేయాల్సిన పని ఏమి ఉండదు. సో జనరల్ గా ఇప్పుడు చూస్తే ఇక్కడ 20 MA ఉంది, ఇక్కడ గ్యాప్ బార్డర్ ఉంది, ఇక్కడ వర్జిన్ సిపిఆర్ ఉంది, ఇక్కడ ప్రీవియస్ సెషన్ లో ఉంది అన్నది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మీరైతే. కమింగ్ టు నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటో చూద్దాము. ప్రీవియస్ సెషన్ లో ఇక్కడ ఉంది, బ్యాంక్ నిఫ్టీలా లేదు. ప్రీవియస్ సెషన్ లో అనేది ఇక్కడ నుంచి బిగ్ బౌన్స్ అయితే అయింది కదా, సో అది డిమాండ్ జోన్ అవుతుంది ఫర్ టుమారో. ఈ జోన్ అనేది డిమాండ్ జోన్. అండ్ ప్రీవియస్ సెషన్ హై అనేది ఇక్కడ ఉంది. హై దగ్గర ఎటువంటి రెసిస్టెన్స్ అనేది లేదు, జస్ట్ ఇట్ ఈస్ ద ప్రీవియస్ సెషన్ హై అంతే. ఇంకా ఇక్కడ సప్లై జోన్ ఉంది కదా, సప్లై జోన్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను, ఆ లెవెల్ అనేది టచ్ చేయలేదు కాబట్టి నిఫ్టీలో. అండ్ డైలీ సమ్వాట్ బిగ్గర్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే సప్లై జోన్ ఉంది. అండ్ డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే 20 MA ఆన్ డైలీ టైం ఫ్రేమ్ ఇక్కడ ఉంది. ఈ రోజు మార్నింగ్ మార్క్ చేసుకున్నప్పుడు ఈ రోజు అది చేంజ్ అవుతుంటది, ఎందుకంటే EMA అనేది లాగింగ్ ఇండికేటర్ కదా. సో రిమైనింగ్ గ్యాప్ బార్డర్స్ అనేవి సేమే. ఇక్కడ ఒక గ్యాప్ బార్డర్ ఉంది, ఇక్కడ ఒక గ్యాప్ బార్డర్ ఉంది. ఈ కింద ఇది డిమాండ్ జోన్ 22,000 అనేది డిమాండ్ జోన్ ఫర్ కమింగ్ డేస్. ఓకే, సో నేను ఇదంతా కూడా మార్క్ చేసుకోను. జనరల్ గా మార్కెట్ రేపు ప్రీ ఓపెనింగ్ ఎక్కడ అవుతుందో చూసి ఆ దగ్గర ఉన్న లెవెల్సే మార్క్ చేసుకుంటాను. ఇదంతా కూడా మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఫ్యూచర్ లో మీరు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయినా రెడీగా ఉండడానికి మీకు ఒక క్లూ వస్తుంది అని చెప్పి. ఓకే, సో మీకు ఒక క్లూ అనేది దొరుకుతుంది. ఫర్ సపోజ్ మీరు ఒక ఎగ్జామ్ రాస్తున్నప్పుడు, ఒక సబ్జెక్ట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏం చేస్తారో సబ్జెక్ట్ మెటీరియల్ గైడ్ అంతా కూడా చదువుతారు కదా, అంటే అక్కడ నుంచి ఎక్కడి నుంచి వచ్చినా సరే నేను ఆన్సర్ చేయగలను రెడీగా మీకు కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. సేమ్ అదే విధంగా మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయినా సరే మన లెవెల్స్ మార్క్ చేసుకొని రెడీగా ఉన్నాం అనుకోండి, ఆ లెవెల్స్ మనకు ఆల్రెడీ ముందుగానే తెలుసు కాబట్టి మనం ప్రిపేర్ అవుతున్నాం. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి ఇవైతే ఇంపార్టెంట్ లెవెల్స్, మార్క్ ద లెవెల్స్ ఫర్ టుమారో.